అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ఎస్ ఉషాకిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుండి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇవాళ మరి ఒక అంశం గురించి చర్చిస్తాను. గమ్యం, మన గమ్యం ఏమిటో మనం నిర్ధారించుకోవడం గురించి ఇవాళ నేను మాట్లాడదలుచుకున్నాను. చూస్తూనే ఉండండి నా ఛానల్ చివరి వరకు స్కిప్ చేయకుండా. అప్పుడే నేనేం చెప్పదలుచుకున్నానో మీకు అర్థమవుతుంది. సరే, గమ్యం ప్రతి మనిషికి ఉండాలని. ఎందుకని? పుట్టిన పసిపాప నుండి పెద్ద ముసలి వయసు వరకు కూడా ప్రతి వారికి ఒక గమ్యం ఉంటుంది. మరి విద్యార్థి దశలో ఆ గమ్యం చాలా కరెక్ట్గా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆ గమ్యం తెలిసిన వాడే ఇతరులకు దారి చూపగలడు. కాబట్టి తన గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. తన గమ్యం ఏమిటి? బాగా చదువుకోవటం, తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి మనం చదివిస్తున్నందుకు ముందుకి మనము ఎంత ఉత్తీర్ణత శాతం పెంచుకుంటూ అన్నిట్లోనూ మంచి ఫలితాలను సాధిస్తూ తల్లిదండ్రుల కష్టానికి మనం పడ్డటువంటి ఆ శ్రమని వాళ్ళకి కానుకగా అందిస్తూ తను ఏవైతే కోరుకున్నాడో, ఒక ఉద్యోగమా, ఒక వ్యాపారమా, లేకపోతే అందరికంటే పై స్థాయిలో ఇతరులకు ఇచ్చేటువంటి ఉద్యోగాలే ఇచ్చేటువంటి స్థాయా, ఇట్లా తన గమ్యాన్ని ఎప్పుడైతే ఎంచుకున్నాడో ఖచ్చితంగా అతను సాధించగలడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దాని గురించి. గమ్యం చేరుకోవడానికి అన్ని అవయవాలు బాగున్నాయి, చక్కగా మంచి బుద్ధి ఉంది, అదొకటిగా ఉన్నవాళ్లే కాదండి. డిజేబిలిటీ పర్సన్స్, కళ్ళు లేని వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు, అలాగే రుగ్మతతో బాధపడే వాళ్ళు కూడా ఒక గమ్యం అంటూ వాళ్ళు చేరుకునే మార్గం ఉంది. మనకి ఉదాహరణకి శ్రీకాంత్, అతను ఈ మచిలీపట్నంలోనే ఒక మారుమూల గ్రామంలో గుడ్డిగా పుట్టినవాడు ఎంత స్థాయికి చేరుకున్నాడంటే తను ఎంచుకున్నాడు ఒక గమ్యాన్ని. ఎంతమంది ఆ గమ్యాన్ని తను చేరనివ్వకుండా ఎన్ని అవరోధాలు ఏర్పాటు చేసినా కూడా గమ్యం చేరుకుని ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు తనలాగా బాధపడే వాళ్ళకి అతను కల్పిస్తున్నాడంటే తన లక్ష్యము గమ్యము ఎంతవరకు వెళ్ళిందో, ఎంత సాధించాడో తన ఇన్స్పిరేషన్గా మనందరం తీసుకోవచ్చండి ఈ సందర్భంలో. అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక గమ్యాన్ని వాళ్ళు చేరుకోవాలంటే ఖచ్చితంగా మనము ఇన్స్పైరబుల్గా మారాలి అంటే మాత్రము చాలా కమిటెడ్గా ఉండాలి. దాన్ని ఎంచుకున్న మార్గం వైపు తన ఆశలు, ఆశయాలు, కళలు అన్నీ దాని మీదే పెట్టుకుని మనము దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలండి. అది విద్యార్థులైనా, అలాగే యువత అయినా, అలాగే ఎవరైనా మనిషి పుట్టిన తర్వాత ఒక గమ్యాన్ని చేరుకుని తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుని మన జీవితానికి సార్థకత చేకూర్చుకోవాలని చెప్పి నా యొక్క ఆశయం. అదే ఆశయాన్ని నేను ఇప్పటికీ అందుకే అన్నీ నేర్చుకుంటూ ఉంటాను. నేను నేర్చుకున్నవే, నాకు అనుభవమైనవే మీ ముందు, ఇది డిస్క్లైమర్, మీ ముందు నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. మరోసారి నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. మరో సెషన్లో మళ్ళీ మీకు కలుస్తాము. అంతవరకు నమస్కారం.